హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఏంటికి కీర దోసకాయ పాలు పెట్టి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి. నేను మార్నింగ్ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా తినడం అలవాటు చేసుకున్నాను. ఈ టిఫిన్ల కంటే ఇదే బెటర్ అనుకొని ఇదిగోండి కీర దోసకాయ అయితే కట్ చేసుకున్నాను. రోజుకి ఒక కీర దోసకాయ ఇట్లా తినటం ఎర్లీ మార్నింగ్ అలవాటు చేసుకున్నాను. పాలు అనమాట. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి. కీర దోసకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటాను. ఇలా ఎర్లీ మార్నింగ్ తింటే చాలా మంచిదంట అండి. గ్యాస్ ట్రబుల్ కూడా చాలా మంచిదంట. కడుపులో మంటలు వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా కూడాను మంచిదని నేనైతే చెప్తుంటే విన్నాను. నేను మామూలుగానే ఇట్లా కీర దోసకాయ తినడం అలవాటు చేసుకున్నాను. ఈ దోశ, ఇడ్లీలు వీటికంటే ఇదే బెటర్ అని నేనైతే నమ్ముతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనమాట. పాలు ఒక గ్లాసు, కీర దోసకాయ ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీరు మీ బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారో నాకైతే కామెంట్ చేయండి. ముఖం చూయించుకోకుండా ఇలా వీడియో చేస్తున్నానని ఎవరు ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను రీజన్ చెప్తున్నాను. నాది సెల్ఫీ స్టిక్ అనేది ఖరాబ్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ముఖం చూడకుండా చేయాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదనమాట. మరి మీరు ఎర్లీ మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.